వెరీ గుడ్ మార్నింగ్. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. మనకి దేవుడు మరొక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఉదయకాలంలో ప్రార్థన చేసి వాక్యం వింటున్నారని నేను నమ్ముతున్నాను. మొదటగా దేవునికి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. నీ ముందు నడుచువాడు యెహోవా. నువ్వెక్కడికి పోయినా, ఏ పనిలో వెళ్ళినా, లేదా నీవేదైనా కార్యాలు మొదలుపెట్టినా, నీ ముందు నడుచువాడు యెహోవా అని దేవుడు గొప్పగా ఆయన చెప్తున్నాడు. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. నిన్ను ఎప్పటికి కూడా నువ్వు ఆయనకు ప్రార్థన చేసి ఆయనకు మొరపెడితే నిన్ను ఎన్నటికీ విడువడు ఎడబాయడు. నీ కుటుంబంలోనే ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నువ్వు ఎక్కడికి పోయినా ఉంటాడు. నీ ఉద్యోగంకి వెళ్తే ఉద్యోగంలో నీకు తోడుగా ఉంటాడు. మళ్ళీ తిరిగి ఇంటి వచ్చే వరకు ఆయన నీ సన్నిధిలో కాపుదాల్లో నీ అంబడే ఉండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడు. మనం దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. గొప్ప దేవుడు ప్రభు మన కోసం ఎన్నో శ్రమల నుండి ప్రభు మనకి రక్తం దారబోసి మనల్ని చేసిన దేవుడికి మనం ప్రార్థన చేసి మనం దేవుని నమ్ముకున్నాం. నీ ముందు నడుచువాడు యెహోవానే. నువ్వు ప్రతి కార్యానికి ప్రార్థించు. ఇదిగో ప్రభా, నేను ఇక్కడికి వెళుతున్నా, లేదు ఇదిగో పని చేస్తున్నా, లేదు ఈ కార్యానికి వెళుతున్నా, లేదు నా బిడ్డలను కాలేజీకి తీసుకుపోతాను, లేకపోతే నా బిడ్డలను స్కూల్కి తీసుకుపోతాను, ఇదిగో నేను ఉద్యోగానికి పోతానని చెప్పు. దేవుడు నీ ఎంబడే ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 31:8. రెండో వాక్యం, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37:4. ఆయన ఏం చెప్తాడు? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు మొదటి వాక్యంలో నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందుకము ఏమంటున్నాడు? భయపడ అవసరం లే. నువ్వు ఎక్కడికి పోయినా నీ ఎంబడి దేవుడు ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా నీకు తోడుగా ఉంటాడు. నీకు ఏ కార్యాలు కావాలన్నా దేవుడు నీకు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు, నువ్వు భయపడకము, నేను నీ ఎంబడి ఉంటా, నీ ముందు నడుస్తా అని దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. రెండో వాగ్దానము కీర్తన 32:4. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గం వద్దలను చూసి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. చూడు, ఇప్పుడు నేను చెప్పినా కదా, దేవునికి ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నీ కార్యాలు నెరవేర్చుతాడు. మనం అడగాల, దేవా నాకు ఈ కార్యం కావాలా, నాకు ఈ పని కావాలా, నాకు ఈ సహాయం చేయి దేవా, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా మాకు ఇంటి సమస్యలు ఉన్నాయి, లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి అని దేవుని ప్రార్థన చేయి. లేదా బిడ్డల సమస్యలు ఏదైనా ఉన్న ప్రార్థన చేయి. దేవుడు అదే చెప్తున్నాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నువ్వు ఏ కార్యమైనా దేవుణ్ణి నమ్ముకుంటే మనకు ప్రతి కార్యంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన ప్రతి అవసరతలో మనకు తోడుగా ఉంటాడు. మనకు అనారోగ్యంగా ఉందా, దేవుని ప్రార్థించు. మన బిడ్డలకు అనారోగ్యాలుగా ఉన్నాయా, దేవుని ప్రార్థించండి. లేదు ఉదయకాల ప్రార్థనలో మరి ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్పేది, ఉదయకాల ప్రార్థన దేవునికి చాలా శ్రేష్టమైన ప్రార్థన. మీరు ఎప్పుడైనా కానీ 4 గంటల నుంచి 5 గంటల లోపల ఎప్పుడైనా దేవుణ్ణి మ్రోకరించి కన్నీటితోటి అడగండి. దేవుని ప్రార్థించండి, దేవునికి మొరపెట్టండి. నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు గొప్ప దేవుడు. ఏ కార్యాన్ని కూడా మనకి దేవుడు చేయకుండా ఉండడు. మనం అడగాలి, మనం అడిగి మనం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, మనం ప్రార్థించాలి. మనం చేయగలిగింది ఒకటే, దేవుణ్ణి అడగటమే, దేవుణ్ణి ప్రార్థించడమే, దేవునికి మొరపెట్టడమే. మన కార్యాలన్నీ సక్రమంగా నెరవేరుస్తాడు. ఆయన నీ కార్యములను నెరవేర్చును. 2 వాక్యాలు, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. నీ ముందువాడు యెహోవా నీకు ముందు నడుస్తూ ఉంటాడు, నీకు తోడై ఉంటాడు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, నీ ప్రక్కనే ఉంటాడు. అయితే మనం చేయవలసిందల్లా దేవుని ప్రార్థించటం, దేవుని అడగటం, దేవునికి మొరపెట్టడం.
రెండవది ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయాలు ఏమన్నా ఉన్నాయనుకో, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు సమస్యలు ఉన్నాయి, మనకేదో అనారోగ్యంగా ఉంది, లేదా మనం బాధపడుచున్నాం, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి కార్యానికి సొల్యూషన్ ఇస్తాడు, ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయనే చెప్తున్నాడు కదా, నీ కార్యములు నెరవేరుస్తానని చెప్తున్నాడు కదా. మనం చేయవలసింది దేవుని ప్రార్థిద్దాం, దేవునికి మొరపెడదాం. ఈ 2 వాగ్దానాలను మనం హృదయంలో ఉంచుకొని ఈ వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ మన ప్రార్థనలో నడుద్దాం. భూమిని ఆకాశము సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచం గొప్ప దేగల తండ్రి ప్రభా, గడిచిన రాత్రి కాలం అంతే నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలమున ప్రభా నాయన నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, తలంపుల పుట్టకమున పెరిగిన దేవుడు నాయన. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి, నీ తలంపుల అనుసారంగా ప్రభా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన నీ ముందు మ్రోకరించి ప్రభా కన్నీటితో ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ అవసరతలు అయితేమే, వారి ఆరోగ్య విషయాలు అయితేమే ప్రభా, వారి సమస్యలు అయితేనేమి, ఏమైనానో తండ్రి ప్రభా నాయన, వారు ఏమైతే అడుగుతున్నారో ప్రభా నాయన, నీవు అడుగుడి యువబడిన తట్టుడు తీయబడిన సెలవిచ్చిన గొప్ప తగలుతాను, అడిగిన ప్రతి వారికి ఇచ్చేది సెలవిచ్చిన గొప్ప తగలుతాను. ఆ బిడ్డలు ఏమైతే అడుగుతున్నారో ప్రతి విషయంలో మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో నీ ముందు నేను నడుస్తానని చెప్పిన గొప్ప తండ్రి ప్రభా నాయన, నీకు తోడై ఉంటానని చెప్పినావు తండ్రి ప్రభా నాయన. అధైర్యపడవలసిన అవసరం లేదంటున్నావు తండ్రి. నీవే మాకు తోడుగా ఉండండి. మాకు ప్రతి విషయంలో ప్రభా, ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన మీ సన్నిధిలో భద్రపరచుకోండి. ఈ ఉదయకాలం మారిపెట్టి ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించడానికి ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఈ ఉదయకాలంలో లేకున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు ఒక మంచి తరుణాన్ని దయచేసి ప్రభా నాయన, ప్రతి ఒక్క బిడ్డ నీ ముందు మ్రోకరించి ప్రార్థించి ప్రభా నాయన, ఆ బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి ప్రతి కుటుంబాన్ని 30, 60, 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. ఎంతమంది యవ్వన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నీ ముందు ప్రార్థిస్తున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. బిడ్డలు ప్రభా చదువు విషయాలలో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. బిడ్డలు కాలేజీకి పోయే విషయాలలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు కాలేజీకి పోయి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోండి ప్రభా. యవ్వన బిడ్డల ప్రభా, ఎలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులు లొంగక ప్రభా నాయన, నీ కృపలు అలాంటి బిడ్డలందరినీ భద్రపరచుకోండి. ఎంతోమంది యవ్వన బిడ్డల ప్రభా దూరదేశాల్లో చదువుతున్నారు తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభా నాయన, ఎంతమంది అయితే ఉద్యోగాల్లో ప్రయాణాల్లో వెళుతున్నారో ప్రభా, ఆ బిడ్డలకు మీరు తోడై ఉండండి. నీ వాక్యంలో చదివించిన రీతిలో ప్రభా నీ ముందు నేను నడుస్తానని చెప్పిన నా గొప్ప తండ్రి ప్రభా నాయన, బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వారు ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి వాళ్ళ కుటుంబం చేరువారు ప్రభా, ఆ బిడ్డల్ని మీ సన్నిధిలో భద్రపరచుకొని నీ బంగారు దూతలను కావలు ఉంచండి. బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి కార్యరకాలు దయచేయండి. హాస్పిటల్లో ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభా నాయన, అలాంటి బిడ్డలందరికీ ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభా నాయన. ఇంకా ఎంతమంది ప్రభా నాయన నీకు మొరపెట్టలేకున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరికీ మీరు సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు సందర్శించారు, కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండి ఆచరించి కాపాడండి ప్రభా నాయన. అలాగే మా నిమిత్తం, మా కుటుంబం నిమిత్తం, మా బిడ్డల కుటుంబాల నిమిత్తమై ప్రభా నాయన ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే మా ఇరువురిని మీరు దీవించి ఆశించండి. మళ్ళీ ఇంకా అనారోగ్యాలు ఉన్నాయి తండ్రి, అనారోగ్యాలను తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయగలని, కుటుంబంలో ప్రభానైనా 30, 60, 100 దీవించి ఆశించి కాపాడగలని, ఈ వాక్య పరిచయాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. ఈ వాక్యం చెప్పే విధానంలో కూడా మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. మాకు మంచి జ్ఞానాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. సొలొమోను రాజు అడిగినట్లుగా ప్రభానైనా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభానైనా. మీరే మాకు తోడుగా ఉండండి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభానైనా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. మా షాప్ విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. సమృద్ధిగా ప్రభా దాన్ని నడిపించుకునే విధానంలో కూడా ప్రభా మాకు మంచి ఓర్పును, శాంతాన్ని మీరు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వల్లనైతే సమస్తము సాధ్యం అన్నావు తండ్రి. నమ్ముతున్నాం. వాళ్ళ విషయంలో కూడా సాయం దయచేయండి. నీ చిత్తం ఉంటే ప్రభా మా బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. బిడ్డల ఉద్యోగాల విషయాల్లో కూడా మీరు తోడుగునండి. అలాగే ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. అలాగనే ప్రభా ఎక్కడెక్కడ సంఘాల్లో ప్రభా వృద్ధాప్యంలో ఉండి నీ పరిచయం చేస్తున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని, ప్రతి సంఘంలో ఉన్న పాస్టర్లను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని మా ప్రభువును తమ కుమారుడైన ప్రియస్కృష్ణ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ప్రతి ఒక్కళ్ళు చేయాలని మనం చేసుకుంటున్నాం. ఉదయకాలం లేవండి, ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి, దేవునికి మొరపెట్టండి. వాక్యంలో సెలవిచ్చిన రీతిలో మీకు తోడుగా ఉంటాడు. మీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు కనుక మనమందరం ప్రార్థిద్దాం. ప్రార్థించి దేవునికి మొరపెట్టి మన కుటుంబాలు మనం సంతోషంగా ఉండాలని ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మనల్ని అందరినీ ఆయన దీవెనలతో మనల్ని నింపాలని ప్రభువుతో వేడుకుంటున్నాం. ఆమేన్.